క్యాన్సర్ మహమ్మారి నుంచి గిరిజన విద్యార్థినిని బృందా క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. బృందా క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు దాదాపు 7 గంటలు శ్రమించి నాలుకలో వచ్చిన క్యాన్సర్ను తొలగించారు. ఆమె చేతి నుంచి తీసిన చర్మాన్ని నాలుకగా మలచి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు డాక్టర్ వంశీధర్ పుట్టేపు వెల్లడించారు. ఇక్కడ కనిపిస్తున్న గిరిజన చిన్నారి తల్లిదండ్రులు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరుకు చెందిన ధనలక్ష్మి అనే 11 ఏళ్ల గిరిజన బాలిక నాలుకకు షార్కోమా అనే క్యాన్సర్ సోకింది. ఆమె కనీసం మంచినీరు కూడా తాగడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు ధనలక్ష్మిని విశాఖ ఆదిలాబాద్ హెల్త్ సిటీలోని బృందా క్యాన్సర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు డాక్టర్ వంశీధర్ పుట్రేపు బాలికను పరిశీలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే రోగి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ శస్త్రచికిత్సను ఉచితంగా చేశామని డాక్టర్ వంశీధర్ చెప్పారు. బృందా క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు సుమారు 7 గంటల పాటు శ్రమించి నాలుక క్యాన్సర్ను తొలగించారు. ఆమె చేతి నుంచి తీసిన చర్మాన్ని నాలుకగా మలచి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ వంశీధర్ వెల్లడించారు. మెనీ థ్యాంక్స్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హాస్పిటల్లో ఒక 6 వీక్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అంటే మామూలుగా జరిగే ఆపరేషన్లు కాదు, ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అందులోకి చిన్నపిల్లకి మీ అందరికీ తెలుసు నోటి క్యాన్సర్లు అనేది మనకి యూజువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల వస్తాయని చెప్పి, బట్ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ రేర్లీ ఒక గిరిజన పాపకి ఎంతమ్మా వయసు ఇది 10 సంవత్సరాల 11 సంవత్సరాల పాప అనమాట. 11 సంవత్సరాల పాపకి నాలిక మీద క్యాన్సర్ వచ్చింది. మామూలుగా స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి, కానీ 11 సంవత్సరాల పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా వచ్చే కార్సినోమా అని కాకుండా సార్కోమా అని ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ క్యాన్సర్ నాలుక మీద వచ్చింది. వీళ్ళు ఏంటంటే చాలా ఇంటీరియర్ పాడేరు లోపల ఉన్న విలేజెస్, ఆ ఫారెస్ట్ విలేజెస్, ట్రైబల్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి పాపం తెలియకపోవడం వల్ల ఆ క్యాన్సర్ అలాగా పెరిగి ఆల్మోస్ట్ పాపకి నోట్లోంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉండేదన్నమాట. మంచినీళ్ళు తాగలేకపోయేది, అన్నం తినలేకపోయేది, మొత్తం సెలైవా అంతా ఇట్లా నోట్లో నుంచి కారిపోయేది అనమాట. సో అట్లాంటి పేషెంట్ని మా అబ్బాయి భరత్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, భరత్ ఇట్రా. సో ఆ అబ్బాయికి తెలియగానే నాకు చెప్పాడు, సార్ ఇట్లా ఒక చిన్న పాప ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్పంటే, పాడేరు బాగా డీప్ విలేజెస్లో ఉంది అని చెప్పంటే, లేదు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యు. వీళ్ళందరికీ ఏంటంటే భయపడతారు, ఆపరేషన్ అంటే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, మనం తట్టుకోవాలమా లేదో, సిటీకి వెళ్ళాలంటేనే వాళ్ళకి భయం. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్పి, నువ్వు అలా కాదు, పేషెంట్కి మనీ గురించి ఆలోచించని చెప్పు, ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పంటే, ఈ అబ్బాయి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం భరోసా ఇచ్చి, ఏం కాదు మనం ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పి పాపను పట్టుకొచ్చాడు. మన దగ్గర పట్టుకొచ్చి నేను చూస్తే, అంటే నేను ఇప్పటిదాకా చేసిన క్యాన్సర్లలో ఇది అసలు ఇంత పెద్ద క్యాన్సర్ ఇప్పుడు చూడలేదు నాలుక మీద అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు నాలికని 2 భాగాలుగా విభజిస్తాం, వెనకాల భాగము ముందు భాగం. పోస్టీరియర్ 1/3, వెనకాల భాగం 1/3 ఉంటుంది, ముందు భాగము 2/3 ఉంటుంది నాలిక. సో ఈ పాపకి ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ టంగ్ మొత్తం అంతా క్యాన్సర్గా ఉంటుంది. మీకు ఫొటోస్ చూపిస్తాను నేను. సో మొత్తం 2/3 ఆఫ్ టంగ్ మొత్తం మనకి ఆ పాపకి క్యాన్సర్ ఇన్వాల్వ్ అయిపోయింది. కనీసం పాపకు నోరు తెచ్చుకోవడానికి కూడా అసలు ఇబ్బందిగా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో చూసి ఇంకా ఏమాత్రం మనం లేట్ చేయలేదు, ఇంకా ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హర్. సో అందుకని చెప్పి ఇమీడియట్గా కేసును టేకప్ చేయడం జరిగింది. కేసును టేకప్ చేసి ఆపరేషన్లో మేము ఏం చేసామంటే, ఆ ముందర ఉన్న నాలిక ఆల్మోస్ట్ ఇట్లా సైడ్కి ఉండిందనమాట. ఆల్మోస్ట్ ఆ 2/3 ఆఫ్ టంగ్ని పూర్తిగా మనం తొలగించాము. ఇప్పుడు నాలిక మొత్తానికే తీసేస్తే ఏమవుతుంది, పాపకి ఫ్యూచర్లో తినడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు. సో అందుకని చెప్పి ఏం చేసామంటే, ఆ నాలిక భాగంలోని ఏదైతే తొలగించామో ఆ ప్లేస్లో మన చేతికి ఇక్కడ ఉన్న చర్మం ఉంటుంది. ఈ చర్మానికి దానికి ఉన్న రక్తనాళాలతో పాటు సపరేట్ చేసి ఈ చర్మాన్ని మేము నాలికగా అమర్చాం. నాలికగా దాన్ని మలచి, ఏదైతే నాలిక మొత్తానికే పోయిందో దాని ప్లేస్లో ఈ భాగాన్ని అమర్చి, మరి మనం పెట్టిన తర్వాత దానికి రక్త ప్రసరణ ఉంటేనే అది టేకప్ అవుతుంది. సో అందుకని చెప్పి దానికి మేము హార్వెస్ట్ చేసిన ఆ రక్తనాళాలకి మెడలో ఉన్న రక్తనాళాలకి జోడించాము.
జోడిస్తే అప్పుడు మనం పెట్టిన చర్మానికి శుభ్రంగా రక్త ప్రసరణ బాగా వచ్చింది. బాగా వచ్చి పేషెంట్కి ఏంటంటే శుభ్రంగా ఆ నాలుగు మేము చర్మం వేసామో ఆ చర్మం టేకప్ అయింది. టేకప్ అయిన తర్వాత పేషెంట్కి ఏంటంటే నౌ షీ ఈజ్ ఏబుల్ టు టాక్, షీ ఈజ్ ఏబుల్ టు ఈట్ అనమాట. సో యూఆర్ ఏబుల్ టు అగైన్ రిస్టోర్ హెర్. కంప్లీట్గా దేవుడిచ్చిన నాలుకలాగా మేము తయారు చేయలేం కానీ బట్ అట్లీస్ట్ మా చేతుల్లో ఎంతవరకు ఉందో అంతవరకు మేము పాపకి మళ్ళీ నాలుకనది పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బృందా క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందాన్ని పలువురు అభినందించారు. గిరిజన బాలికను క్యాన్సర్ నుంచి కాపాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.